వరి పంట కాలం తర్వాత బొబ్బర, మినుము, పెసర వంటి పంటలు వేస్తూ ఉంటారు రైతులు. అయితే ఈ ఫిబ్రవరి, మార్చి సమయంలో కాయలు వచ్చే సమయం. ఇప్పుడు మనకి పేనుబంక ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పేనుబంక ఏం చేస్తుంది? వాటి లక్షణాలు చూసినట్టయితే ఆకుల కింద భాగంలో చిన్న నల్లని పురుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. ఆకుల పైన, కాండం పైన, కాయల పైన ఉండి అడుగు భాగంలో చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. అందువల్ల ఆకులు ముడుచుకోవడం, మొక్కల పెరుగుదల తగ్గిపోవడం, పువ్వులు కాయలు తగ్గిపోవడం, ఆకుల మీద చిక్కని పదార్థం ఉండడం, ఇవన్నీ పంటకు నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. మొక్కల్లోని పోషకాలు తగ్గిపోతాయి, పువ్వులు రాలిపోవడం, కాయల సంఖ్య తగ్గిపోవడం జరుగుతుంది. తీవ్రత ఎక్కువగా ఉంటే 20-50% వరకు దిగుబడి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మరి దీనికి నివారణ చర్యలు మనం చూసుకున్నట్టయితే బయోలాజికల్ న్యాచురల్ పద్ధతిలో నీమ్ ఆయిల్ 3 to 5 ml 1 లీటర్ నీటికి కలిపి స్ప్రేయింగ్ చేసుకోవాలి. లేడీ బర్డ్ బీటిల్స్ వంటి సహజ శత్రువులు ఉండేలాగా చూసుకోవాలి. పంచగవ్య లేదా జీవామృతం స్ప్రే చేస్తే మొక్కలు బలంగా అవుతాయి. సబ్బు నీరు మనం స్టార్టింగ్ దశలో స్ప్రేయింగ్ చేసినట్టయితే ఆ యొక్క పెయిన్ బంకను మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి, తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ యొక్క కెమికల్ కంట్రోల్ కి వెళ్ళాలి. ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml 1 లీటర్ నీటికి లేదా డయామెథాక్సమ్ 0.25 grams 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి. సాయంత్రం సమయంలో చేయడం వల్ల మంచి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. త్వరగా రికవర్ అవడానికి ఈ స్ప్రే తర్వాత 1919 లేదా 2020 ఫోలియర్ స్ప్రే చేయాలి. మైక్రో న్యూట్రియన్స్ స్ప్రే చేస్తే మొక్కలు త్వరగా కోలుకుంటాయి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.